హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. శాసనసభలో శుక్రవారం ఎమ్మెల్యే దానం నాగేందర్ సంయమనం కోల్పోయారు. బీఆర్ఎస్ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో మైక్ ఆన్ లో ఉండడంతో శాసనసభ ప్రత్యక్ష ప్రసారంలో వెళ్లడం సభలో వినిపించడంతో గందరగోళానికి దారితీసింది. హైదరాబాద్ లో సుస్థిర అభివృద్ధి అంశాలపై స్పీకర్ లఘు చర్చకు ప్రారంభించి దానం నాగేందర్ కు మైకు ఇచ్చారు. నాగేందర్ మాట్లాడడం ప్రారంభించగానే ఆయన వైపు తిరిగి నువ్వు ఏ పార్టీ సభ్యుడిగా మాట్లాడుతున్నావు అంటూ బీఆర్ఎస్ సభ్యులు గట్టిగా నిలదీశారు. నాగేందర్ ఇవేమీ పట్టించుకోకుండా మాట్లాడుతుండగా వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు పదే పదే ప్రశ్నించడంతో నాగేందర్ తీవ్ర అసహనానికి గురయ్యారు. ఆ క్రమంలోనే సహనం కోల్పోయి నన్ను ఏమంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వాళ్ళు మళ్ళీ నాగేందర్ ను ఏ పార్టీ సభ్యుడిగా మాట్లాడుతున్నావంటూ నిలదీయడంతో ఏయ్ మూసుకోరా నీ అమ్మ తోలు తీస్తా కొడక ఒక్కొక్కరిది నీ అమ్మ బయట కూడా తిరగనియ్యరా ఏమనుకుంటున్నారా మీరు తోలు తీస్తా బయట కూడా తిరగనియ్యరా అంటూ మాట్లాడడంతో సభ్యులంతా విస్తుపోయారు. వెంటనే మేల్కొన్న కాంగ్రెస్ సభ్యులు నాగేందర్ వద్దకు వచ్చి మైక్ ఆన్ లో ఉందని అలా మాట్లాడొద్దని సూచించారు. ఇంతలో కొందరు బీఆర్ఎస్ సభ్యులు నాగేందర్ వైపు దూసుకొచ్చి తమను బూతులు తిడతావా అంటూ నిలదీశారు. రండిరా చూసుకుందామంటూ నాగేందర్ కూడా వారితో బహాబాహికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ సభ్యులు ఆయన్ను నిలువరించారు. అటువైపు బీఆర్ఎస్ సభ్యులు వారి పార్టీ కాంగ్రెస్ సభ్యులు కొందరు ఆపి వెనక్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత దానం తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సభలోనే ఏవో కాగితాలు చదువుతూ ఉండిపోయారు. సభ వెలుపల ఉన్న మజ్లిస్ శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్ వెంటనే సభలోకి వచ్చి దానిపై స్పందించారు. సీనియర్ సభ్యుడైన దానం నాగేందర్ సభలో అన్పార్లమెంటరీ పదాలు వాడడం ఏమాత్రం సబబు కాదని సభకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ సభ్యులు కూడా అన్పార్లమెంటరీ పదాలు వాడుతూ తనను మాట్లాడనీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని, ఆ సందర్భంలో తాను ఆగ్రహం వ్యక్తం చేశానని, కావాలని అలాంటి పదాలు ఉచ్చరించలేదని, దానిపై ఎవరికైనా బాధ కలిగితే విచారం వ్యక్తం చేస్తున్నానని దానం పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలను పరిశీలించి రికార్డుల్లో నుంచి తొలగించే విషయమై నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ పేర్కొన్నారు. అయితే తను మాట్లాడింది హైదరాబాద్ నగర మండలికంలో భాగమేనంటూ దానం నాగేందర్ పేర్కొనడం కొసమెరుపు. మాట్లాడేందుకు మైక్ ఇవ్వాలని స్పీకర్ ను బీఆర్ఎస్ సభ్యులు అడగ్గా ఆయన ఇవ్వలేదు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.